అందరికీ నమస్కారం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మన హిందూ సాంప్రదాయంలో ఇంటి ముందు వాకిలిలో ముగ్గులు వేసుకోవడం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సాంప్రదాయం. ముగ్గు బియ్యపు పిండితో వేసే ఆచారం ఇప్పుడు రాతి పౌడర్తో మనం ఇప్పుడు ముగ్గులు వేసుకునే స్థితికి వచ్చాము. పిండితో ముగ్గు వేయడం దాని తాత్పర్యం, దానిలో ఉన్న సూక్ష్మ రహస్యం ఏంటంటే క్రిమికూటకాలకి అదొక ఆహారంలా లభించేదన్నమాట. అంతకంటే ఆ తెలుపుతనం ఏదైతే ఉందో అది మన మనసు స్వచ్ఛతకి గుర్తు. ముగ్గులో మనం ముందు వాకిల్ని ఊడ్చుకొని భూతల్లికి శుభ్రం చేసి ఆ తర్వాత చుక్కలతో మొదలైన ముగ్గు, ఆ చుక్కలు అనేది విశ్వంలో ఉన్న చుక్కలు, ఆ గీతలు అనేది ఆ విశ్వంలో ఉన్న విశ్వకేంద్రం నుంచి వచ్చే శక్తి చుక్కల మీద పడి అక్కడి నుంచి ఒక అద్భుతమైన రీతిలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అదొక శక్తి రూపంలో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందన్నమాట. అదే మన జీవిత విధానం, జీవిత ప్రయాణం, గీత, లైఫ్ లైన్. తర్వాత ఆ జీవితంతో ముడిపడి ఒక జీవిత ప్రయాణాన్ని చేసి ఆ తర్వాత ఒక ఆనందాన్ని అందించేదే రంగవల్లి. ఇంగ్లీష్లో RANGOLI, దాని డెఫినేషను రియలైజేషన్ ఆఫ్ ఆల్మైటీ అండ్ గోస్ట్ లివింగ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. అంటే మనలో రాముడు ఉండి ఉంటారు. రావణుణ్ణి బయటికి పంపించి రాముణ్ణి మనలో ఉంచుకోవడమే భగవతత్వం. అది మధ్యలో ముగ్గు వేసి ముక్తి పొందడం అంటే మనం చుక్కలు, గీతలు, ముగ్గు, ఈ మూడు త్రిమూర్తులకి సంకేతంగా గుర్తించి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర గుర్తించి ఆ తర్వాత ముగ్గు వేసేవాడెవరు, వేయించేవాడెవరు అన్న తత్వాన్ని కనుక మన ఆలోచన కనుక మొదలైతే ఆ వేసేవాడే అక్షర బ్రహ్మ, వేయించేవాడు పరబ్రహ్మ. అదే అర్జునుడికి భగవద్గీతలో 8వ చాప్టర్లో వరకు అక్షర బ్రహ్మ గురించి వర్ణించి ఆ తర్వాత 9వ చాప్టర్ నుంచి 18వ చాప్టర్ వరకు పూర్ణ పురుషోత్తమ నారాయణుడికి అక్షర బ్రహ్మ ఎలాంటి సేవలు చేస్తున్నాడు అక్షరధామంలో అనేది మనకి కళ్ళకెత్తినట్టు చూపెట్టాడు కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో. అదంతా భగవద్గీత రూపంలో మనకి వ్యాస మహర్షి అందించాడు. ముగ్గు ఇవాళ రోజులలో ఇంటి యజమాని వాకిట్లో వేయాలి, అది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. కానీ ఇప్పుడున్న కాలంలో మనం ఒక పని మనిషికి చెప్పి ముగ్గులు వేయమని చెప్తే 2 గీతలు గీసేస్తూ ఉన్నారు. అలా కాకుండా ముగ్గు వేసినప్పుడు ఏమవుతుందంటే నడుము ఉంచి చేతులు కాళ్ళు చాపి మనం ఒక మనస్సులో ఆలోచన విధానంతో ముగ్గులు వేయడం వల్ల అదొక గొప్ప యోగ ప్రక్రియ అనమాట. మనం యోగ క్లాసుకు వెళ్ళే కంటే ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఆ యోగ క్లాసుకు వెళ్ళడం అవసరమే ఉండదన్నమాట. ప్లస్ నడుము నొప్పి ఏదున్నా, కాళ్ళ నొప్పి ఏదున్నా, చేతుల నొప్పి ఏదున్నా, మానసిక బాధ ఏదున్నా కూడా ఈ రుగ్మతలన్నీ కూడా ముగ్గు వేయడం ద్వారా పారిపోతాయి అన్నమాట. ముగ్గులో డివినిటీని మన ఒక భగవతత్వాన్ని చూసి కనుక వేస్తే సాక్షాత్తు త్రిమూర్తుల దర్శనమవుతుంది, త్రిమూర్తులు ప్రసన్నమవుతారు. అంతేకాకుండా వారు మన చేతి పట్టుకొని జీవుణ్ణి పరబ్రహ్మధామంలో ఉన్న అక్షర బ్రహ్మ యోగానికి తీసుకెళ్ళి ముక్తుడులాగా స్థిర నివాసము అందిస్తారనమాట. ముగ్గులు వేయండి, మోక్షం పొందండి అనేది చాలా సులభమైన మార్గము ముక్తి పొందడానికి. ఆస్వాదించి సంక్రాంతి పండుగని అద్భుతంగా జరుపుకొని అందులో ఒక అద్భుతమైన రహస్యాన్ని, ముగ్గు రహస్యాన్ని మనం తెలుసుకునే భాగ్యం కలిగించినందుకు భగవంతుడికి నమస్కారాలు, సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేస్తూ ఇంకా అందరికీ మళ్ళీ ఒకసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరం ఆనందంగా పండుగ జరుపుకుందాం. ఆనందమైన శేష జీవితాన్ని గడుపుతూ ముక్తి పొంది ఈ మానవ శరీరమే ఆఖరి జన్మ అయ్యి ఇంకా మనం ముక్తిధామంలో స్థిర నివాసం పొందే ప్రయత్నం చేద్దాం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై.